ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది మల్లోజుల వేణుగోపాల్. మల్లోజుల వేణుగోపాల్ ఈయన కేంద్ర కమిటీ మెంబర్గా ఉండే లొంగిపోయిండు. లొంగిపోయిన తర్వాత నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో డబ్బులు అంటే ఈ నోట్ల కట్టలు మారినాయి. ఆ మారడం వల్ల మావోయిస్ట్ పార్టీకి ఎంత నష్టం వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్పిండు. అసలు లొంగిపోవడానికి కారణాలేంది, మావోయిస్టు సిద్ధాంతం ఏంది అనేటువంటిది నిన్న చెప్పుకొచ్చిండు. మల్లోజుల కోటేశ్వరరావు వాళ్ళ సొంత తమ్ముడు, వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లోజుల కోటేశ్వరరావు వాళ్ళ తమ్ముడే మల్లోజుల వేణుగోపాల్. కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఇద్దరు అన్నదమ్ములే. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిండు. ఈయన బ్రతికి మొన్న లొంగిపోయి బ్రతికిండు. మారిన పరిస్థితుల వల్లే ఆయుధాలని వదిలేశాం. మావోయిస్ట్ పార్టీకి ప్రజల మద్దతు తగ్గింది. ఎంచుకున్న మార్గంలో పోకపోవడమే కారణం. మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ అంటూ మనం చూడొచ్చు. ఒకసారి చదువుదాం. ఇది మారిన పరిస్థితుల వల్లే తాము సాయుధ పోరాటాన్ని వదిలేయాల్సి వచ్చిందని మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను స్పష్టం చేశారు. 1980లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, పరిస్థితులను అర్థం చేసుకునే తాము అడవి నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆలోచనలు, ఆయుధాలను పార్టీ నియంత్రించారని, కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరిగిందని, పార్టీకి బదులు ఆర్మీ సాయుధ విభాగం పార్టీని నియంత్రించేలా పరిస్థితులు కొనసాగాయన్నారు. ఇది మావోయిస్టు పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటు అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘమే సాయుధ విభాగం, ఆర్మీ బెటాలియన్స్. ఆ బెటాలియన్స్ అనేటువంటి మావోయిస్టు పార్టీకి సపోర్ట్గా ఉండాలి. మావోయిస్టు పార్టీ చెప్పినట్టే ఆ బెటాలియన్స్ నడుచుకోవాలి. కానీ ఆ బెటాలియన్స్ చెప్పినట్టు మావోయిస్టు పార్టీ నడుచుకుంటుంది అని మల్లోజుల వేణుగోపాల్ చెప్తుండు. ఇది మావోయిస్టు పార్టీకి చేసిన అతిపెద్ద పొరపాటు అని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు తగ్గేందుకు కారణం తాము ఎంచుకున్న మార్గంలో వెళ్ళకపోవడమే అన్నారు. ఒకప్పుడు ఆయుధాలు కలిగి ఉండడం సరైనదే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఆయుధాలు ఆటంకంగా మారాయన్నారు. నిజంగా మావోయిస్టులు ఒకప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఆ ఆయుధం చేతిలో ఉంటేనే ఈ ప్రజలు కావచ్చు, లేకపోతే ఆ పాలన కావచ్చు, ప్రభుత్వం కావచ్చు వణిగేది. ఆ ఆయుధాలే జనాలకు దగ్గరగా అయినాయి. ఆ ఆయుధాలు వలనే జనాలు మావోయిస్టులకు దగ్గరగా అయ్యారు. ఇప్పుడు ఆ ఆయుధాల వలనే మావోయిస్టులకు ప్రజలకు దూరం ఏర్పడింది. ఏదైతే ఆయుధాలు ఒకప్పుడు ప్రజలకు మావోయిస్టులను దగ్గరగా చేర్చినాయో అదే ఆయుధాలు ఇప్పుడు మావోయిస్టులను ప్రజలకు దూరంగా తీసుకుపోతున్నాయి. ఆయుధం అదే, కానీ అప్పుడు సందర్భం వేరు, 1980sలో, ఇప్పుడు సందర్భం వేరు. దేవుజీని ఎవరు ఎన్నుకున్నారు అని ఆ జాతీయ మీడియా క్వశ్చన్ వేస్తే సాయుధ పోరాటం వీడాల్సిన పరిస్థితులపై ఆలోచనలు 2003 నుంచే మొదలైనట్టు మల్లోజుల తెలిపారు. 2023-2024లోనే తుపాకీ వదలాల్సిన సమయం వచ్చిందని, ఈ విషయంపై గతంలోనే బసవరాజు, గణపతి వంటి నేతలతో చర్చ జరిగిందని గుర్తు చేశారు. బసవరాజు తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవుజీని అధికారికంగా ఎన్నుకున్నారా అనే ప్రశ్నకు బదిలిస్తూ ఎన్నుకోవడానికి అక్కడ ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. ఇదంతా మీడియా సృష్టినన్నారు. అక్కడ ఎన్నికలు జరగలేదని, ఎలాంటి సీసీ మీటింగ్లు సైతం జరగలేదన్నారు. కర్రెగుట్టలను తాము సౌత్ సబ్ జోన్ అని పిలుస్తామన్నారు. కర్రెగుట్ట ఆపరేషన్ 1 జరుగుతున్న సమయంలో అక్కడ 500 మంది మావోయిస్టులు ఉన్నారని, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తదితర కారణాలతో ఆపరేషన్ ఆగిపోయిందని, దాంతో మావోయిస్టులంతా అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారని మల్లోజుల తెలిపారు. అట్లాగే మావోయిస్టు పార్టీ సంబంధించి పెద్ద నోట్ల రద్దుతో కోట్ల నష్టం వచ్చిందట మావోయిస్టు పార్టీకి. ఒకసారి అది కూడా చూద్దాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మావోయిస్టు పార్టీపై తీవ్రంగా పడింది. కనీసం 20 కోట్ల వరకు నష్టం జరిగినట్లు తన అంచనాని మల్లోజుల వెల్లడించారు. ఎక్స్చేంజ్ చేసి ఇవ్వమని డబ్బులు ఇస్తే వాటిని చాలామంది తిరిగి ఇవ్వలేదన్నారు. ఎల్టీటీఈతో మావోయిస్టు పార్టీకి సంబంధం లేదన్నారు. ఇక గణపతి ఎక్కడున్నారనేది తనకు తెలియదని, ఆయన వయసు 70 ఏళ్ళు దాటిందని, అడవుల్లో లేరనేది స్పష్టం అవుతుందన్నారు. అడవుల్లో లేడట. ఇంకా అడవులు, నగరాల్లో అజ్ఞాతంలో ఉన్నవారు ప్రధాన స్రవంతిలోకి రావాలని మల్లోజుల విజ్ఞప్తి చేశారు.
లొంగిపోయి చక్కగా ఆయన వేదాంతం చెప్తున్నాడు లొంగిపోయి.